సంస్థ అన్నది ప్రభుత్వ విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతోందని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు అన్నారు. మార్చి 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం పైన ఉన్న శ్రీ సర్వరాయ కళా మందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు కొల్లపు వేణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైందని ఆయన తెలిపారు. పరిశ్రమల్లో పనిచేసే మహిళలు తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలతో బాధపడేవారని, అందువల్ల వారు తమ హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమాలు మహిళల సమాన హక్కుల కోసం బలమైన స్వరం అయ్యాయని ఆయన వివరించారు. ఈ పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. మహిళల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది మహిళా దినోత్సవానికి పునాది అయిందని అన్నారు. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి మార్చి 8, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ అభివృద్ధి జరగాలంటే మహిళా అభివృద్ధితోనే సాధ్యపడుతుందని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ చిట్టూరి సంధ్యా చౌదరి మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగాను, సామాజికంగాను వారి కాళ్లపై వారు నిలబడాలని పిలుపునిచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు నల్లభూతుల భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, ఇది మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసే రోజు అని ఆయన అన్నారు. మహిళలు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ టీచర్స్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మన్నే మాట్లాడుతూ 1908లో అమెరికాలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం భారీ నిరసన చేపట్టారని, ఇది మహిళల హక్కుల ఉద్యమంలో ముఖ్యమైన సంఘటన అని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. విద్యావంతులైన మహిళలు కుటుంబం, సమాజాన్ని ముందుకు నడిపిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను పీటీఎస్ఎఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాడి నాగూర్, పీటీఎస్ఎఫ్ స్టేట్ ట్రెజరర్ షేక్ కరీమున్నీసా బేగం, డి సునీత, అద్దాల కుమార్ బాబు, కనకదుర్గ, డాక్టర్ పవన్, పిపి శర్మ, ఆనంద్ మాస్టర్, వారా ప్రభాకర్, చాప్ల కృష్ణ చైతన్య, కేవై రత్నం, పి వనజ, ధనలక్ష్మి, షేక్ సఫీకా, నల్ల శ్రీనివాసరావు చౌదరి, లక్ష్మణరావు మాస్టర్, రాజ్ కుమార్, లీలావతి, రామకృష్ణ బాబు యాదవ్, జి సీతాదేవి, మీనాక్షి రెడ్డి, బి సునీత, జానకి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రారంభించడానికి బలమైన కారణం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఒక విద్యతోనే అంతమవుతాయి కాబట్టి, ఆ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అనేది అందుబాటులో ఉన్న రోజున ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధి అనేది కేవలం విద్యతోనే సాధ్యం. మహిళలు లేకపోతే ఈ దేశంలో ఏదీ లేదు, అసలు సృష్టి లేదు. కాబట్టి నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో 33% అని చెప్పేసి రిజర్వేషన్ చెప్పుకొస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ పర్సెంట్కి తగ్గ న్యాయం జరగట్లేదు. దానికి కారణం రకరకాలైనటువంటి ఆధిపత్య ధోరణి, అది ప్రభుత్వాలు కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజలు కావచ్చు. కాబట్టి మహిళలకి సముచితమైనటువంటి స్థానం దక్కాలంటే స్పిరిచువల్, ఆత్మీయతతో కూడినటువంటి ప్రోత్సాహం మనం వాళ్ళకి ఇవ్వాలి. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సమాజం అయితేనేమి, ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఆ మహిళామూర్తులకు ఇవ్వకపోతే ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి.
Celebrating the Women's Day is very important, and before that, my speech start. I want to introduce myself to all of you, what I am, who I am. నా పేరు చిట్టూరు సంధ్య. ఈ జట్లు సంఘం, హాలిక్స్ బ్యాటరీ అన్నిటికి సంఘాలు పెట్టి ఆయన చాలా సర్వీస్ చేశారు. ఇంకా మా నాన్నగారు కూడా ట్రేడ్ యూనియన్, పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్స్లో చాలా సర్వీస్ చేశారు. Myself, I am an advocate. I am doing my service in the district court and high court. సో ఈరోజు ఉమెన్స్ డే కనుక నేను ఉమెన్స్ గురించి చెప్పేది ఏంటంటే, ఉమెన్స్ డే అనేది ఎందుకు మాకు ప్రత్యేకత వచ్చింది అంటే, మా ఉమెన్ అనేది చాలా తరతరాల నుంచి నాట్ ఓన్లీ ఇండిపెండెన్స్ వచ్చి అందరికీ ఇండిపెండెన్స్ వచ్చిందేమో కానీ 75 years నుంచి కూడా మాకు ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. తరతరాల నుంచి కొన్ని దశాబ్దాల గురించి ఒక ఉమెన్ని ఓన్లీ వంట రూమ్కే పరిమితం అవి ఉమెన్ ఈజ్ ఏ డిపెండెంట్గా చూస్తాం అనేది జరిగింది. సో ఉమెన్ అనుకుంటే ఏదైనా ఈక్వల్గా చేయగలం. మాకు ఓన్లీ పార్లమెంట్లో కూడా ఎంతో కష్టపడి 2009లో అనుకుంటా ఐ థింక్ 33% ఓన్లీ మేము సాధించుకోగలిగాం రిజర్వేషన్స్. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇది చాలా రేర్గా చూస్తున్నటువంటి విషయం. నేను ఎక్కడ చూడలేదు. అంటే సమాజాన్ని అంతటినీ కూడా ఒక దగ్గరగా తీసుకొచ్చారన్న ఒక మంచి ఫీలింగ్ నాకు కలిగింది సార్ నేను చూడగానే. సో అంటే మనకి సమాజంలో కావాల్సిన ఈ ముగ్గురే, ఈ ముగ్గురిని నడిపించగలిగే శక్తి ఇక్కడ వాళ్ళందరికీ ఒక కొత్త దిశ నిర్దేశమేమో అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మహిళా దినోత్సవం సందర్భంగా రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఈ రోజున మనం ఒక పని హక్కుల కోసము లేకపోతే స్త్రీల హక్కుల కోసము మొదలెట్టబడిన 1908లో మొదలుపెట్టబడిన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనేక రకాలుగా ముగ్గుల పోటీల వరకు దించడం జరిగింది. నేను ముగ్గుల పోటీలు తక్కువ అంటలేదు, కానీ మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో అది విద్య గురించి ఈ మేడం చెప్తున్నట్లు జ్యుడిషియరీ ఈరోజు న్యాయ వ్యవస్థలో సగిన మార్పులు రావాలి అంటే స్త్రీలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యని అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా విద్యను అందరికీ అందించవలసిన విషయము ఉంది. అలాగే అంటే ఒక